నెల్లూరు అరుణ. ఈ పేరు ఇప్పుడు మారుమ్రోగిపోతోంది. ఒక బట్టల దుకాణం పెట్టుకున్న ఆమె పోలీసుల్ని గుప్పెట్లో పెట్టుకుని ఆట ఆడారు. వైసీపీ హయాంలో బయటకు రాలేదు, కానీ ఇప్పుడు అదే ఆట ఆడాలనుకున్నారు, కానీ దొరికిపోయారు. ఇప్పుడు వీడియోలు సహా అన్నీ బయటకు వస్తున్నాయి. ఇటీవల నెల్లూరు జైల్లో ఉన్న శ్రీకాంత్ అనే వ్యక్తికి 4 రోజుల పెరోల్ ఇచ్చింది. పోలీసు ఉన్నతాధికారులు అంతా అతనికి పెరోల్ ఇవ్వడం మంచిది కాదని నిరాకరించారు. కానీ ఒకరోజు హఠాత్తుగా జీవో వచ్చేసింది. దాంతో గగ్గోలు రేగింది. ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించి మొత్తం కథ బయటకు తీసింది. అంతా ఒక మహిళ చేసిందని, కొంతమంది అధికారులు ఆమెకు దాసోహం అయ్యారని గుర్తించింది. నెల్లూరు సెంట్రల్ జైల్లో యావజ్జీవ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న అవిలేలి శ్రీకాంత్ పెరోల్ ఎపిసోడ్లో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. శ్రీకాంత్ తన భర్తేనని, ఆయన పెరోల్ కోసం పడరాని పాటలు పడ్డానని, రెమిషన్ కోసం వైసీపీకి చెందిన అప్పటి మంత్రి కుమారుడికి 11 లక్షల రూపాయలు ఇచ్చారని, ఈ ప్రయత్నాల్లో కొందరు అధికారులు తనను చిత్రహింసలకు గురి చేశారని నెల్లూరుకు చెందిన నిడిగుండ అరుణ బాంబు పేల్చింది. 11 లక్షల డబ్బులు ఇచ్చారని అరుణ చెబుతున్న ఆ మంత్రి కొడుకు ఎవరు? ఆమెను చిత్రహింసలకు గురి చేసిన అధికారి ఎవరు? ఆమెను అందరూ వేధిస్తే శ్రీకాంత్కు పెరోల్ ఎలా వచ్చింది? చివరికి పెరోల్ రావడానికి సహకరించిన అధికారులు ఎవరు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. నెల్లూరుకు చెందిన నిడిగుండ అరుణ వెల్లడించిన విషయాలు కలకలం సృష్టిస్తున్నాయి. శ్రీకాంత్ పెరోల్ ఎపిసోడ్, అరుణకున్న పరిచయాలు, సెటిల్మెంట్ల వ్యవహారాలపై ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ పోలీస్ వర్గాలు కూపీలాగుతున్నారు. వరుసగా బయటకు వస్తున్న బాధితులు తమ గోడు చెబుతున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన అత్యంత సాధారణ మహిళ అయిన అరుణ ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థాయికి చేరడం వెనుక ఎన్నో అరాచకాలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. గత ఎన్నికల్లో సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయింది. గత వైసీపీ ప్రభుత్వంలో దిశ యాప్ ప్రచారకర్తగా అరుణ తనకు తాను ప్రకటించుకుంది. 2022లో ఒక ఎన్జీఓగా జైలులో ఖైదీలతో ముచ్చటిచ్చేందుకు వెళ్లిన అరుణ మొదటి చూపులోనే శ్రీకాంత్ ప్రేమలో పడినట్లుగా చెబుతోంది. గత ప్రభుత్వంలో అరాచక శక్తులకు రాష్ట్రంలో పూర్తిగా మద్దతుండేది. అదే అవకాశంగా తీసుకున్న అరుణ జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్ను ప్రేమించడం వెనుక కూడా భారీ ఎత్తుగడే ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. నెల్లూరు జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకుల మద్దతున్న శ్రీకాంత్ వందల మంది యువకులతో గ్యాంగులు ఏర్పాటు చేసుకున్నాడు. దందాల నుంచి హత్యల వరకు ఈ గ్యాంగ్ సభ్యులు వెనుకాడబోరని నెల్లూరు, తిరుపతి జిల్లాల ఎస్పీల నివేదికలు చెబుతున్నాయి. పోలీసుల విచారణలో బాధితుల కన్నీళ్లు, అరుణ అరాచకాలు వెలుగులోకి వస్తుండగా అరుణ మాత్రం తానే బాధితురాలనని, ఎంతగానో ఇబ్బంది పడ్డారని చెబుతోంది. రాజకీయ నాయకులు డబ్బులు మోసం చేస్తే పోలీసులు తనను తీవ్రంగా హింసించారంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఒక ఎస్ఐ తనకు తడలో పోస్టింగ్ ఇప్పించాలని బెదిరించారని, లేకపోతే శ్రీకాంత్పై మరిన్ని కేసులు పెడతానంటూ తనను చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక్కడే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒక సాధారణ మహిళగా చెప్పుకుంటున్న అరుణ దగ్గరికి ఎస్ఐ వచ్చి పోస్టింగ్ ఇప్పించమని అడిగారంటే ఆమె స్థాయి ఏ పాటితో అర్థమవుతోంది. అరుణ చెబుతున్నట్లుగా దిశ యాప్ ప్రచారకులైనటువంటి ఎస్ఐ పోస్టింగ్ ఇప్పించే స్థాయి ఆమెకు ఉంటుందా? సామాన్యురాలిగా ఆమె కుమారుడితో మాట్లాడుకొని లంచంగా 11 లక్షల రూపాయలు ఇచ్చే శక్తి ఉంటుందా? నిశ్చితంగా పరిశీలిస్తే ఆమెకు చాలా పై స్థాయిలో పెద్దవారితో సంబంధాలున్నట్లుగా స్పష్టంగా తెలుస్తోంది.